సీనియర్ ఆఫీసర్, పైగా యంగ్ అండ్ డైనమిక్. ఏడాది కింద వరకు ఆయన పనితీరు పెట్టినోళ్లే లేరు పేరు. కానీ ఏడాది కింద తెర మీదకు వచ్చిన ఓ కేసులో ఆయన పాత్రపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో డీజీపీ ఆఫీసులో ఎస్పీ అడ్మిన్ పోస్టులో ఉన్న ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా వీఆర్ఎస్ డెసిషన్ తీసుకోవడం సంచలనం రేపుతోంది. సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా వెనుక ఏం జరిగింది? అప్పటి పొలిటికల్ బాస్ చెప్పినట్లు వినడం వల్లే ఆయనకు తలనొప్పులు వచ్చిపడ్డాయా? తనకు తానుగా ఏ తప్పు చేయకుండా ఇరుక్కుపోయానని ఇబ్బంది పడుతున్నారా? కాకి చొక్కా వదిలేసిన యంగ్ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్. వ్యక్తిగత కారణాలతోనే వీఆర్ఎస్ నిర్ణయమన్న పోలీస్ ఆఫీసర్. సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ లేఖతో ఏపీలో పొలిటికల్ హీట్. కూటమి ప్రభుత్వం వేధింపులే కారణమంటూ వైసీపీ అటాక్. హీరోయిన్ జత్వానీ కేసులో సిద్ధార్థ్ కౌశల్ పై ఆరోపణలు. డీజీపీ ఆఫీసులో ఎస్పీ అడ్మిన్ పోస్ట్లో సిద్ధార్థ్ కౌశల్. సిద్ధార్థ్ కౌశల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్. మంచి పేరు కూడా ఉంది. పైగా పోలీసు డ్యూటీలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అన్న నేమ్ కూడా సంపాదించుకున్నారు. అలాంటి సిద్ధార్థ్ కౌశల్ పోలీసు ఉద్యోగానికి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవడం, అందుకోసం వాలంటరీ రిటైర్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. 2012 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కౌశల్ 13 ఏళ్లలో ఏపీ క్యాడర్ పోస్టుల్లో కీలకంగా పనిచేశారు. నిఖార్సైన అధికారిగానే పేరు తెచ్చుకున్న ఆయనకు ఏడాది క్రితం సంచలనం సృష్టించిన ఓ కేసు మరకలంటించింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా తన పేరు కాంట్రవర్సీల్లో ఇరుక్కోకుండానే పనిచేశారు సిద్ధార్థ్ కౌశల్. అయితే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఆయన కట్టుతప్పారన్న వాదనలు ఉన్నాయి. నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా, ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులులతో కలిసి వైసీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకుని సిద్ధార్థ్ కౌశల్ చిక్కుల్లో పడ్డారు అన్న చర్చ ఉంది. ఈ క్రమంలో ఇంకో 20 ఏళ్ల సర్వీసు ఉండగానే సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ లేకపోలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గత సర్కార్ హయాంలో తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని నటి జత్వానీ ఏపీ ప్రభుత్వానికి మొరపెట్టుకోగా సర్కార్ యాక్షన్ కు దిగింది. విచారణలో భాగంగా సిద్ధార్థ్ కౌశల్, క్రాంతి రాణా, పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు పలువురి పేర్లు తెరపైకి రావడం, వారిపై కేసులు నమోదు కావడం చకచక జరిగిపోయాయి. అంతేకాకుండా ఈ ముగ్గురిని సస్పెండ్ చేసిన కూటమి సర్కార్ రోజు డీజీపీ ఆఫీసులో సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోనే ఇటీవల పిఎస్ఆర్ అరెస్ట్ కాగా సిద్ధార్థ్ కౌశల్, క్రాంతి రాణా కూడా అరెస్ట్ అవుతారన్న టాక్ వినిపించింది. అయితే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకుండా సిద్ధార్థ్ కౌశల్ కు డీజీపీ ఆఫీసులో ఎస్పీ అడ్మిన్ పోస్ట్ ఇచ్చింది. యంగ్ ఆఫీసర్ అయిన తనను ఏమాత్రం పనిలేని పోస్టులో పెట్టడం సిద్ధార్థ్ కౌశల్ కు నచ్చలేదని, అందుకే రిజైన్ చేశారని వైసీపీ వాయిస్ రేస్ చేస్తోంది. కూటమి సర్కార్ ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే సిద్ధార్థ్ కౌశల్ లాంటి మంచి ట్రాక్ రికార్డు ఉన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయడం సరైనదేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఐపీఎస్ హోదాలో ఎన్నో కేసులు చూసి లీగల్ గా ఒక లైన్ దాటి ఎలా బిహేవ్ చేయొద్దో అలా ప్రవర్తించి పొలిటికల్ బాస్ చెప్పినట్లు నడుచుకోవడమే ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్న టాక్ ఉంది. జత్వానీ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించారని సిఐడి ఇచ్చిన రిపోర్టు బేస్ గానే సర్కారు నడుచుకుందని అంటున్నారు. ప్రభుత్వం అందుకే అతన్ని పక్కకు పెట్టి ఉండొచ్చని, అయినా సిద్ధార్థ్ కౌశల్ విషయంలో ఏపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించలేదంటున్నారు టీడీపీ నేతలు. లీగల్ గా డిపార్ట్మెంట్ పరంగా ఎలా నడుచుకోవాలో అలానే ప్రభుత్వం నడుచుకుందని, ఎక్కడా పర్సనల్ టార్గెట్ చేయలేదు అంటున్నారు. సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా నుంచి బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వీస్ లో ఉన్న అధికారులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నారు. తనకు తానుగా సిద్ధార్థ్ కౌశల్ తప్పేం చేయకపోవచ్చు. కూటమి సర్కార్ తనకు మంచి పోస్టింగ్ ఇవ్వలేదన్న బాధ కూడా ఉండొచ్చు. కానీ పొలిటికల్ బాస్ చెప్పినట్లు రూల్స్ పట్టించుకోకుండా అడ్డగోలుగా బిహేవ్ చేయడమే ప్రభుత్వం మారాక ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది అంటున్నారు. గతంలోనూ పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు రాజకీయ నేతలు చెప్పినట్లు నడుచుకుని ఇబ్బందులు ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే సిద్ధార్థ్ కౌశల్ విషయంలో ఇప్పటికే మించిపోయింది కూడా లేదంటున్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్.
వీఆర్ఎస్ దరఖాస్తు పెట్టుకున్న 90 రోజుల్లోపు అది వెనక్కి తీసుకోవచ్చని, పునరాలోచించుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఏపీ పోలీసు ఉన్నతాధికారులు కూడా సిద్ధార్థ్ కౌశల్కు నచ్చ చెప్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో వీఆర్ఎస్ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా, లేక ఆయన తిరిగి ఉద్యోగంలో చేరుతారా అనేది వేచి చూడాలి.